చలికాలంలో నిమ్మరసం తాగడం మంచిదేనా? చలికాలంలో నిమ్మరసం తాగడం మంచిదేనా? ఎముకలు కొరికే శీతాకాలంలో కూడా నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి మేలు చేస్తుందా? లేక జలుబు, నిమోనియా వంటి ఇబ్బందులు వస్తాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఓ గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందులో కాసింత తేనె వేసుకుంటే ఇంకా బెటర్. ఈ అలవాటు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, రోజంతా శరీరానికి కావలసినంత ఎనర్జీనిస్తుంది. శీతాకాలంలో జీర్ణక్రియ మందగించినప్పుడు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసం కలిపి తాగడం వల్ల శరీరంలోని అంతర్గత వ్యవస్థలు చురుకుగా మారుతాయి. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ వేగవంతమవుతుంది. తద్వారా పొట్ట కొవ్వు కూడా తగ్గుతుంది. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజు నిమ్మకాయను సరైన మోతాదులో ఆహారంలో చేర్చుకోవడం వల్ల జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు దూరం అవడమే కాకుండా పక్షవాతం, గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుంది. నిమ్మకాయలో పొటాషియం అధికం. దీని రసాన్ని తాగడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. అది పరిమితంగా ఉండాలి, ఓ మోతాదులో తీసుకోవాలి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు నిమ్మరసాన్ని చక్కెర లేకుండా తీసుకోవాలి. రాత్రిపూట నిమ్మరసం తాగడం మంచిది కాదు. ఎందుకంటే ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ జీర్ణ వ్యవస్థపై కొంతవరకు ప్రభావం చూపుతుంది. ఇది ఎసిడిటీకి దారి తీయవచ్చు. పంటి సమస్యలు ఉన్నవారు దీన్ని తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నిమ్మలోని ఆమ్లం దంతాల ఎనామెల్ ను బలహీనపరుస్తుంది. కాబట్టి స్ట్రా ఉపయోగించి తాగడం మంచిది.